నమస్తే, వెల్కమ్ టు న్యాయం కోసం. ఇవాళ కార్యక్రమంలో మన ఆస్తిని వేరొకరి పాస్బుక్లో కనుక ఎంట్రీ చేస్తే ఏంటి, వర్తించే చట్టాలు ఏముంటాయి, అలా చేసినప్పుడు మనం ఏ విధంగా సంప్రదించాలి, ఎటువంటి చట్టాలు వర్తిస్తే మనం దాన్ని ఫాలో అప్ చేయాలి, అండ్ మన భూమిని ఆక్రమణ చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే దాఖలాలు కూడా చాలామందిని మనం చూసాం. ఒకవేళ అలా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏం చేయాలి, ఎటువంటి పద్ధతుల్ని పాటించాలి, అండ్ తప్పుడు దస్తావేజులు సృష్టించి కూడా అమ్మేస్తే మనం దాన్ని ఎలా ఫాలో అప్ చేసి మళ్ళీ మన దస్తావేజుల్ని ఏ విధంగా తెచ్చుకోవాలి అనే విషయాల గురించి మనం చర్చిద్దాం. దీనిపైన ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అడ్వకేట్తో మాట్లాడొచ్చు. సో మనతో పాటు జాయిన్ అవుతున్నారు అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు. నమస్తే అయ్యప్ప గారు. అయ్యప్ప గారు, మన ఆస్తిని వేరొకరు పాస్బుక్లో కనుక ఎంట్రీ చేసుకుంటే ఏంటి, అసలు ఏం చేయాలి, ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది, వర్తించే చట్టాలు ఏముంటాయి? మన పాస్బుక్ లో యాక్చువల్గా ఏంటంటే ఒక సర్వే నెంబర్ లో ఉన్నటువంటి భూమిని ఇంకా మిగిలిన వ్యక్తులు కూడా ఎక్కించడం కూడా జరుగుతూ ఉందండి. అంటే ఒక సర్వే నెంబర్ లో ఒక 10 మంది రైతులు ఉంటే అందులో 9 మంది రైతులకి ఎక్కించడం జరుగుతుందండి. 9 మందికి 10 మంది రైతులకి ఎక్కించడం జరుగుతుంది. అలా ఎక్కించినప్పుడు వెంటనే ఇమ్మీడియట్ గా మనం ఏం చేయాలంటే మనం 1B తీసుకుని మన భూమి కనుక వేరే వాళ్ళకి ఎవరైనా ఎక్కిస్తే ఇమ్మీడియట్ గా పట్టాదారు బుక్ లో ఎవరిదైతే ఎక్కిందో వాళ్ళ పాస్బుక్ జిరాక్స్, మన పాస్బుక్ జిరాక్స్, అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి టైటిల్ డీడ్ డాక్యుమెంట్స్, అలాగే మ్యూటేషన్ డాక్యుమెంట్స్ ప్రతిదీ కూడా తీసుకెళ్లి ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయాలి. మనకి పట్టాదారు పాస్బుక్ యాక్ట్ 1971 సెక్షన్ 5 అండ్ సెక్షన్ 9 ఈ సెక్షన్ల ప్రకారం ఎవరైనా పాస్బుక్ లోకి ఎక్కించుకుంటే మళ్ళీ తిరిగి మన దాంట్లోకి ఎక్కించుకునేటువంటి అవకాశం కూడా ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ ROR యాక్ట్ సెక్షన్ 7 ప్రకారం మనం మళ్ళీ తీసుకోవచ్చు అండి. అంటే దీనికి వర్తించే చట్టాలు ఏముంటాయి, మనం ఎలా ఫాలో అప్ చేసుకోవాలి దీన్ని? ఆంధ్రప్రదేశ్ రైట్స్ అండ్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్ యాక్ట్ 1971 అండ్ సెక్షన్ 5 సెక్షన్ 9 ఉంటుందండి. అలాగే ఎవరైనా సరే మన రిజిస్ట్రేషన్ చేసుకుంటే డిక్లరేషన్ సూట్ అనేది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ సెక్షన్ 1963 యాక్ట్ ప్రకారం మనం కోర్టులో అనేది మనం వేసుకోవాలండి. అండ్ ఇప్పుడు ఒకవేళ మన దగ్గర మన భూమిని తప్పుడు దస్తావేజులు సృష్టించి అమ్మేసుకుంటారు, బట్ ఒరిజినల్స్ మన దగ్గరే ఉంటాయి, మరి వాటిని మనం ఎలా తీసుకోవాలి? ఇది నా భూమి అని మన హక్కు మనకు ఉంటుంది కదా, మరి వేరే వాళ్ళు ఆ దస్తావేజులను సృష్టించుకొని చేస్తే మరి దాన్ని ఎలా తీసుకోవాలి బ్యాక్? ఈసీ తీసుకోవాలండి, ఎంకంబరెన్స్ సర్టిఫికెట్. మన సర్వే నెంబర్ ప్రకారం మన సర్వే నెంబరు అలాగే మన చుట్టూ ఉన్నటువంటి సరిహద్దు కొలతల ప్రకారం మన ఈసీ తీసుకున్నట్లయితే ఈసీలో మనం మీద మనకు ఉన్నటువంటి భూమి వేరే వ్యక్తులకి రిజిస్ట్రేషన్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోతే ఇమీడియట్ గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మనం ఫిర్యాదు చేయాలండి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ సెక్షన్ 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 17 సెక్షన్ 31 ప్రకారం మనం 31 ప్రకారం ఏమైతే రిజిస్ట్రేషన్ అయిపోయి కొంతకాలం అయినప్పుడు మనం సివిల్ కోర్టులో వేసుకునేటువంటి హక్కు అనేది ఉంటుంది 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం. అలాగే సెక్షన్ 17 ప్రకారం ఎవరైతే భూమి హక్కుదారుడు ఉన్నారో వారు మాత్రమే వేరే వ్యక్తికి అమ్మటం కానీ గిఫ్ట్ కానీ చేయాలి. వేరే వ్యక్తులు కనుక చేసినట్లయితే వాళ్ళ మీద చీటింగ్ కేసు అనేది మనం పెట్టుకోగలగాలి. అట్లాగే ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఎవరైతే ఏ వ్యక్తి అయితే దాన్ని భూమి రిజిస్ట్రేషన్ చేశారు, ఏ వ్యక్తి అయితే కొన్నారు, భూమి రిజిస్ట్రేషన్ చేసినటువంటి అధికారికి వీళ్ళందరికీ కూడా చట్ట ప్రకారంగా సివిల్ ప్రొసీజర్ ప్రకారం కోర్టుకి వెళ్ళాలండి. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం. కొంపల్లి నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. హలో. నమస్తే అండి, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు ఒక అగ్రిమెంట్ చేసిన తర్వాత అది ఎన్నాళ్ళ వరకు దానికి కాల పరిమితి ఉంటుంది సార్? 3 సంవత్సరాల వరకు మన కాల పరిమితి ఉంటుందండి. అది రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ కదా సార్? రిజిస్ట్రేషన్ కాని అగ్రిమెంట్ కదా సార్? అది రిజిస్ట్రేషన్ కాని అగ్రిమెంట్ కండి. రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ కి రిజిస్ట్రేషన్ అయిపోతే అది చట్ట ప్రకారం ఎంతకాలమైనా ఉంటుంది. రిజిస్ట్రేషన్ కాలేనటువంటి అన్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ అయితే మనం అందులో కూడా కాల వ్యవధి కూడా రాసుకుంటాం కదండి, ప్రతి రిజిస్ట్రేషన్ లో కూడా అగ్రిమెంట్ లో కూడా. 3 సంవత్సరాల దాకా ఉంటుంది సార్? అది 3 సంవత్సరాల వరకు ఉంటుందండి. 3 సంవత్సరాల లోపల మనకి వారికి నోటీస్ ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకపోతే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ యాక్ట్ దాని ప్రకారం స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ వేసుకోవాలండి సూట్ కోర్టులో. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. కడప నుంచి శివరామకృష్ణ లైన్ లో ఉన్నారు. హలో. హలో, చెప్పండి శివరామకృష్ణ గారు. మేడం, గుడ్ మార్నింగ్. మాట్లాడండి మేడం, నాది మా భూమి
గత 50 సంవత్సరాల నుంచి మా ఆధీనంలో ఉంది, మేమే చేసుకుంటున్నాము. కాకపోతే మాది వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, పట్టా వేరే వాళ్ళ మీద తీసుకున్నారు. మీరు ఇమీడియట్ గా మీరు ఎన్కంబరెన్స్ ఈసీ తీసుకోండి. మీ భూమికి ఉన్నటువంటి అన్ని రకాల డాక్యుమెంట్లని తీసుకుని వెళ్ళి ఎంఆర్ఓ గారికి, అది వ్యవసాయ భూమి అయితే ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయండి. అట్లాగే ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయిందో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ మీద, అలాగే జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుందండి, జిల్లా రిజిస్టర్ గారు, జిల్లా రిజిస్టర్ గారికి, ఐజీ గారికి, ఇన్స్పెక్టర్ జనరల్ కి 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 82, 83 ప్రకారం మీరు ఫిర్యాదు చేయాలండి. ఓకే సార్, అది అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ లో చేయాలి సార్? ఎంఆర్ఓ ఆఫీస్ లోను, అలాగే జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూడా మీరు చేయాలి. అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా మీరు ఫిర్యాదు చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ మీకు న్యాయం జరగకపోతే ఈ చేసినటువంటి డాక్యుమెంట్లు, అలాగే రిజిస్ట్రేషన్ చేసినటువంటి డాక్యుమెంట్లు ఆధారం చేసుకుని సివిల్ కోర్టులో అది ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి. మీరు ఒకవేళ పోలీస్ వారు మీ కంప్లైంట్ నార్మల్ గా తీసుకుంటే పర్వాలేదు, తీసుకోలేకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి. ప్రైవేట్ కంప్లైంట్ వేసి అది కేసు ప్రైవేట్ కేసుగా నమోదు చేయాలి. అలాగే దాంట్లో సెక్షన్ ఐపీసీ 420, 468 ఫోర్జరీ జరిగింది కాబట్టి 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారండి. రైట్. కడప నుంచి శ్రీనివాసరావు లైన్లో ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. హలో హలో శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారా? అవును మేడం. చెప్పండి, మీ సమస్య ఏంటి? ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మా నాన్న పేరుతో ఉండేది. హలో, మా నాన్న 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మేము ఇద్దరు అన్నదమ్ములము. పాస్ పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. ఆయన తీసుకుపోయినాడు. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. ఇంతవరకు 3 నెలలు అయింది తీసుకుపోయి. అవి మా అన్న నేను డివైడ్ కాలే. భూమి అయితే నేనే చేసుకుంటాను 30 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నాకు 53 years. అవునండి. ఇప్పుడు పాస్ పుస్తకాలు మా అన్న తీసుకుపోయినాడు అవి కావాలని, కానీ ఆయన తెచ్చి ఇవ్వలేదు. మా అన్న వచ్చేసి ఇద్దరం పంచుకుంటాం రా అంటే రావట్లేదు. మీరు కోర్టులో పార్టిషన్ సూట్ వేసుకోండి. మీ నాన్నగారి యొక్క డెత్ సర్టిఫికేట్, మీ నాన్నగారికి ఉన్నటువంటి భూమి యొక్క తాలూకు డాక్యుమెంట్లు, అట్లాగే పట్టాదారు పాస్బుక్లు మీరు అడిగితే ఇస్తారు. 1B కాపీ కట్ట తీసుకుని మీరు కంప్లైంట్, మీరు సివిల్ కోర్టులో పార్టిషన్ వేసుకోండి. మీకు రావాల్సినటువంటి వారసత్వంగా మీకు రావాల్సినటువంటి ఆస్తి కోసం. ఓకే, రైట్. అయిపు గారు, ఒకవేళ మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా మిగతా వాళ్ళు వేరే డాక్యుమెంట్స్ జిరాక్స్తో వెళ్తూ ఉంటారు. అలా దొంగిలించకుండా ఉండాలి అని అంటే మన దస్తరావేజులు మనం ఏ విధంగా పెట్టుకోవాలంటారు? మన దస్తావేజులు దొంగిలించారు అంటే ఇమీడియట్ గా మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలండి. ఎవరైనా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి కనుక డాక్యుమెంట్లు దొంగిలిస్తే ఇమీడియట్ గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ పేరు ఉన్నటువంటి భూమి తాలూకు డాక్యుమెంట్లు ఎంఆర్ఓ గారికి, అట్లాగే కలెక్టర్ గారికి కూడా పలానా వ్యక్తి కనుక మీ దొంగిలించినట్టు వివరాలు తెలిస్తే వారందరికీ ఇవ్వాలి. అలాగే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. మీ ప్రొటెక్షన్ కోసం కూడా సివిల్ సూట్ కూడా వేసుకోవాలి. వాళ్ళకి లీగల్ గా నోటీస్ ఇచ్చి మీరు మా డాక్యుమెంట్లు పలానా విషయంలో మీరు తీసుకున్నారు, మీరు పలానా లేకపోతే దొంగిలించారని అది కేసు నమోదు చేసిన తర్వాత దాన్ని. రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. సుబాని లైన్లో ఉన్నారు. హలో మేడం. నమస్తే అండి, సుబాని గారు మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం మేడం. హలో సార్, ఇది మా నాన్నగారు వాళ్ళ ల్యాండ్ సార్. హలో చెప్పండి. హలో సార్, మా నాన్నగారు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు సార్. వాళ్ళు అయితే మా నాన్నగారు మా అన్నయ్య గారి పేరు మీద ఉంది సార్ అది ల్యాండ్ మొత్తం. అయితే సార్ వాళ్ళు మా నాన్నగారు వాళ్ళ అన్నగారు వదిన గారు ఇద్దరు చనిపోయారు. వాళ్ళకి పిల్లలు లేరు సార్. అయితే అదేమో ఇంకొక పెద్దనాన్న వాళ్ళ కొడుకు రాపిస్తున్నారు సార్. అది ఆయన ఒక్కడికే చెందిందా సార్? మాకు చెందాలంటే ఏం చేయాలి సార్? అది అతనికి వచ్చినటువంటి ఆస్తి కనుక ఎవరికి రాయకుండా చనిపోతే అందరికీ వర్తిస్తుందండి. మిగిలిన ముగ్గురు అన్నదమ్ములకి పార్టీషన్ ఉంటుంది. అదే కనుక ఆయన ఎవరికైనా రాసి ఉంటే ఎవరికైతే రాశారో వాళ్ళకి మాత్రమే హక్కు చెందుతుందండి. అంటే అందులో అందరికీ మిమ్మల్ని
దానికి మనం ఏం చేయడానికి ఉండదా సార్? ఇప్పుడు ఆయన ఆస్తి కదండి, ఆయన పార్టీషన్ ద్వారా పూర్వార్జితం నుంచి ఆయనకి ఎవరికైతే ఇష్టం ఉందో ఆయనకు వాటాగా రావాల్సినటువంటి ఆస్తి ఎవరికైతే వచ్చిందో, ఆయనకు వచ్చినటువంటి ఆస్తిని ఎవరికైతే రాస్తారో వారికే స్వార్జితం, వారికే హక్కులు చెందుతాయండి. ఆయన వారసత్వంగా వచ్చింది కదండి అది. అంతే తప్ప రాయకుండా చనిపోతే కనుక అందరికీ వర్తిస్తుంది. రాయకుండా రాసి చనిపోయారు కాబట్టి ఆయన ఎవరికైతే రాశారో వారికి మాత్రమే చెందుతుందండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హైదరాబాద్ నుంచి మురళి లైన్లో ఉన్నారు. హలో మురళి గారు. మేడం మాట్లాడండి. మేడం అదే మేము మా ఫాదర్కి మదర్కి 5 కొడుకులమండి. అయితే మా ఫాదర్ని ఇప్పుడు మా మదర్ చనిపోయి 5 years అవుతుంది. మా ఫాదర్ని ఎవరు చూసుకోవట్లేదు, ఒక నేను మా తమ్ముడు ఇద్దరమే చూసుకుంటున్నాము. అయితే ఇప్పుడు దాని ప్రాపర్టీని తనకు నచ్చినట్టు ఎవరికైనా రాసి వచ్చా? దానికి ఖచ్చితంగా రాసుకోవచ్చు అండి. అతను స్వార్జితం అయితే ఖచ్చితంగా తనకు నచ్చినట్టు రాసుకోవచ్చు. పూర్వార్జితం నుంచి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి అయితే అండి ఆయన రెవెన్యూ కోర్టులో కూడా కంప్లైంట్ వేసుకోవచ్చు. ఆర్డీఓ గారి కోర్టులో పేరెంట్స్ ని ఎవరైతే చూడట్లేదో వాళ్ళకి ఆస్తి ఇలాగా నేను ఇవ్వట్లేదు అని చెప్పి అక్కడ కూడా పూర్వార్జితం నుంచి వచ్చినటువంటి ఆస్తి అయితే ఆర్డీఓ కోర్టులో కూడా కంప్లైంట్ వేసుకోవచ్చు మిగిలిన ముగ్గురు మీద. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. స్వాతి లైన్లో ఉన్నారు. హలో హలో స్వాతి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి. సార్ అది మా నాన్నగారికి 2 వైఫ్లండి. నేను పెద్ద భార్య కూతురు అనమాట. అది ఏంటంటే మా అమ్మకి నాన్నకి డివోర్స్ అవ్వలేదు. అయితే ఆ రెండో ఆమెకి 2 బాబులు అనమాట. ఓకే అండి. అంటే నాన్నకి వారసత్వం ప్రకారంగా 6 ఎకరాల పొలం వచ్చింది. అది నాకు ఇవ్వకుండా వాళ్ళకే అమ్మి ఇచ్చేస్తున్నాడు. నేను వాళ్ళకి అడ్డుపడొచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీ మదర్ కి కనుక ఇవ్వకపోతే ఆస్తిలో పూర్తి హక్కులన్నీ కూడా మీకే ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే అమ్మకి నాన్నకి డివోర్స్ అవ్వలేదు. చిన్నప్పటి నుంచి నేను ఆయనను చూసింది లేదు. 23 years వరకు నాకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో తెలియదు. మొత్తం అమ్మే చూసుకుంది. అవునండి. ఆమెతో పాటు వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడు నేను లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చా? మీరు ఖచ్చితంగా మీకు ఉండేటువంటి మీ వారసత్వంగా అతని పూర్వార్జితం నుంచి వచ్చాయని చెప్తున్నారు. వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి రెండో భార్య కంటే కూడా మొదటి భార్య యొక్క సంతానానికే పూర్తిగా చెందుతుందండి. ఎందుకంటే అది మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో భార్యని పెళ్లి చేసుకోవడం అనేది అది చట్టరీత్యా నేరం గనక అది ఖచ్చితంగా మొదటి భార్యకి మాత్రమే చెందుతుందండి. మీరు ఖచ్చితంగా లీగల్ గా మీరు ఫైట్ చేయొచ్చు. అంటే ఏ కేసు ఎట్లా అప్రోచ్ అవ్వాలండి? మీరు ఆ పొలం డాక్యుమెంట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్లు అన్ని కూడా సర్వే నెంబర్లు ఇవన్నీ వేసుకుని సూట్ వేసుకోవాలి. అవన్నీ సర్వే నెంబర్స్ అన్ని గ్యాదర్ చేశాను నేను. మీరు ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళి అడ్వకేట్ గారి దగ్గరికి వెళ్ళి మీకు సూట్ అనేది ప్రిపేర్ చేయించుకుని సూట్ వేసుకోవాలి. ముందస్తు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత అతనికి ఇంకో 2 వారసులు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళకి మ్యారేజ్ అయినట్టు కనుక ఎక్కడైనా సర్టిఫికేట్ లేకపోతే అది అక్రమ సంతానం కిందే పరిగణించవచ్చు. దాన్ని మీరు ఖచ్చితంగా కోర్టులో అనేది వేసుకోవచ్చు అండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. వరాలమ్మ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. మేడం మాది మా ఆయన పేరుతో ఉండే భూమిని మా అన్నదమ్ములు కొడుకులైన మా పెద్దబాబు కొడుకులు పేర్లు దాంట్లో వేసినారు మేడం భూమిలో. హలో హలో మేడం, మీరు పోలీస్ కేసు పెట్టారమ్మా? ఏమన్నా మీ భూమి మీద అని చెప్పి వాళ్ళు చేసుకున్నారని? పెట్టలేదు సార్, అదే అడుగుతున్నాం సార్ ఎట్లా చేయాలని మిమ్మల్ని. ఖచ్చితంగా మీ దగ్గర డాక్యుమెంట్లన్నీ ఖచ్చితంగా మీ హస్బెండ్ భూమి అయితే మీ భూమిని వాళ్ళు ఎవరి రకంగా మీరు అన్యాక్రాంతం చేస్తున్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. అది రెవెన్యూ భూమి అయితే ఎంఆర్ఓ గారు కూడా కంప్లైంట్ ఇవ్వండి. అక్కడికి మీకు న్యాయం జరగకపోతే జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని మీరు సంప్రదించి అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే మీరు అడ్వకేట్ ద్వారా మీరు ఈ ఇంజక్షన్ ఆర్డర్ కానీ దానికి సంబంధించినటువంటి కంటెంట్ ఆఫ్ కోర్టు కింద వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే ప్రైవేట్ కేసు వేసుకోండి. ప్రైవేట్ కేసులో కూడా వాళ్ళు మీకు న్యాయం జరగకపోతే మీరు ప్రొటెక్షన్ అనేది మీరు కోర్టు మీ ఆస్తి ప్రొటెక్షన్ అనేది వేసుకోవాలి. రైట్, లాస్ట్ కాల్ చూద్దాం. లోకేశ్వర్ లైన్లో ఉన్నారు. హలో
హలో చెప్పండి లోకేశ్వర్ గారు. నమస్తే. నమస్తే మేడం. మేడం మేము 1979లో ఒక ప్లాట్ కొన్నాం మేడం. మా ఫాదర్ కొన్నారు. అది ఆఫ్లైన్ లో ఉండింటే ఆన్లైన్ లో మా బ్రదర్ పేరు మీద ఎక్కించినాము. ఎక్కించిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మా ఫాదర్ పేరు మీద అనేది మా 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 అన్న పేరు మీద చేసినాం. అందరం కలిసి సంతకాలు పెట్టడం చేసినాం. ఆ తర్వాత అది అమ్మిన వాళ్ళ వారసులని వాళ్ళు ఏం చేస్తారంటే జీపీ చేశారు మేడం. మా దొంగ సరిహద్దులు పెట్టి హద్దులు వేరే మార్చి పెట్టి జీపీ చేశారు మేడం. దాదాపు ఒక 30 ప్లాట్లు జీపీ చేశారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడో మా ఫాదర్ వాళ్ళు అమ్మినారు, దాంట్లో మా ఉన్నాయి ఇంకా అట్లా ఇట్లా అని వేరే సరిహద్దులు హద్దులు మార్చి మా సర్వే నంబరు మా ప్లాట్ నంబర్ పెట్టి ఇచ్చేసారు మేడం. ఇప్పుడు మేము ఏం చేయాలి? వాళ్ళకి రిజిస్ట్రేషన్లో అడిగినా వాళ్ళు ఏం పలకలే, కోర్టు పొమ్మంటారు. మీరు కోర్టుకు కాదండి, మీరు ఫస్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద కంప్లైంట్ పెట్టండి. అట్లాగే జిల్లా కలెక్టర్ గారికి పెట్టండి, ఎస్పీ గారికి పెట్టండి. మీ కన్సర్న్స్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వండి. మీ డాక్యుమెంట్లన్నీ, ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ తీసుకుని వెళ్ళి వాటి నకళ్ళు అంటే సర్టిఫికేట్ కాపీస్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ ఈ 2 కూడా తీసుకుని వెళ్ళి మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే మరి పోలీసు వారు కంప్లైంట్ నమోదు చేస్తారు. దాన్ని సెక్షన్ 420 ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ప్రకారం 420, అలాగే 469, 468, 471, 467 అనేది ఫోర్జరీ అండి. 468 అనేది ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫోర్జరీ చేయడం అనేది కూడా చట్టరీత్యా నేరం. కాబట్టి ఈ అఫెన్సుల కింద మీకు వాళ్ళకి ఖచ్చితంగా నమోదు చేయాలి కేసులు. ఒకవేళ పోలీసు వారు కనుక నమోదు చేయకపోతే మీ మ్యాజిస్ట్రేట్ కోర్టు ద్వారా మీరు తప్పుడు రిజిస్ట్రేషన్ కాబట్టి ఎంఆర్ఓ అక్కడ సబ్ రిజిస్టర్ గారిని, ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి లేఖర్ గారిని, అలాగే పోలీసు వారిని కూడా మీరు పార్టీ కింద చేర్చి మీరు కంప్లైంట్ అనేది వేయండి, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళని కూడా. రైట్ అండి. మన ఆస్తిని వేరొకరి పాస్బుక్లో కనుక ఎంట్రీ చేస్తే ఏం చేయాలి, ఎటువంటి చట్టాలు వర్తిస్తాయి అంశాల గురించి చాలా చక్కగా వివరించారు వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఇది వాళ్ళ న్యాయం కోసం వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.